నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో అది అసలు అయిపోయినాయా లేదంటే ఇంకా కొనసాగుతాయా అనే దాని మీద అయితే కాస్త కాన్ఫ్లిక్ట్ అయితే కొనసాగుతుంది. నిన్న నిజానికి ట్రంప్ మామకు కొంచెం ఉత్సాహం ఎక్కువ. ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నదే ఆయన ఉత్సాహం, అంటే కొంచెం ఆగదు. ఏదున్నా కానీ ఆయన ఫస్ట్ ఏదో చెప్పాయి, నేను ప్రపంచానికి ఏదో చేస్తున్నాను చెప్పుకోనికి అయితే ట్రై చేస్తుంటాడు. నిన్న కూడా అట్లే చేసిండు. దాంతో ప్రధాని మోడీ మీద అయితే చాలా మంది విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఇక స్టార్ట్ చేసారు, ఎప్పుడు దొరుకుతాడా అని ఒక బ్యాచ్ ఉంటుంది. ఫస్ట్ యుద్ధం చేయనికపోతే అదే బ్యాచ్ ఏమన్నదంటే, ఇప్పుడు యుద్ధం అవసరమా, అనవసరంగా యుద్ధం చేస్తున్నాడు, ఇదంతా అవసరమా, నీదే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లనే ఆ ఉగ్రదాడి అయింది, అలా అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నాడు, పాకిస్తాన్తోనికి యుద్ధం పోవాల్సిన అవసరం ఉందా అని అన్నారు. ఎప్పుడైతే సరే యుద్ధం విరమించుకుంటామని ఇంకా అధికారిక ప్రకటన, అంటే ఓకే కాల్పుల విరమణ కాదు, బ్రేక్ ఇచ్చినామని మాత్రమే ఎవరైతే మన ఇండియన్ సైడ్ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. కాల్పుల విరమణ కాదు, కాల్పులకు బ్రేక్ ఇస్తున్నాం మేము అని చెప్పారు. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఊర్లో ఏదో పంచాయతీ నడుస్తుంటుంది, ఊరికో పెద్ద మనిషి ఉంటాడు అని చెప్పినప్పుడు సరే ఆయనతో మాట్లాడి ఏదో సెటిల్ చేసుకోవాలంటే ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఇది కూడా అంతే. మనం ఎవరైతే వాళ్ళు ఉగ్రవాదులు మన మీద దాడి చేసారో, ఉగ్రవాద స్థావరాల మీద మనం దాడి చేసినాం. దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు రెచ్చిపోతే వాళ్ళకి గట్టి బుద్ధి తెప్పినాం. చాలా వాయుసేన స్థావరాలు ధ్వంసమైనాయి. వాళ్ళ కెపాసిటీ ఏందో ప్రపంచాన్ని తెలిసింది. వాళ్ళు డ్రోన్స్ పంపించరు, అది పంపించరు, ఏం పంపించినా మనం కూల్చేసినాము. మన సైడు కొంచెం నష్టం అయితే అయ్యింది. కాకపోతే మన నష్టంతో పోలిస్తే వాళ్ళకి అయినటువంటి నష్టం చాలా పెద్ద ఎత్తున నష్టమైంది. అవి తర్వాత బయటపడతాయి. యుద్ధం అయిపోయిన తర్వాత వారానికి 10 రోజులకు అవన్నీ డీటెయిల్స్ కూడా బయటికి వస్తాయి ఖచ్చితంగా. ఆ లోపలనే వీళ్ళు ఒక బ్రేక్ అని చెప్పే వరకు ఇక స్టార్ట్ చేసిరు. అసలు మోడీకి చేత కాదు, సగములు ఎందుకు వదిలేసిండు యుద్ధము, పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం చేసింటే అయిపోతుండే, పీఓకేను పోయి కలుపుకుంటే బాగుంటుండే, లేకుంటే బలిచూస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసి పాకిస్తాన్ ముక్కలుగా చేస్తుంటే బాగుంటుండే. అవన్నీ చేయాలి, అందరికీ అదే ఉంది. నిజంగా అట్లా చేస్తే బాగుంటుందని అందరికీ ఉంటుంది. కానీ ఒకేసారి అంటే ఇప్పుడు మనం యుద్ధం చేసే టైంలో మనం ప్రపంచంలో ఉన్నాం, మనం ఒక్కరం సపరేట్ లేము. ఇండియా పాకిస్తానే లేదు ప్రపంచంలో. ఖచ్చితంగా యుద్ధం అవుతుంటే నాలుగు మాటలు చెప్తారు. ఒక్కసారి మనం అంతో ఇంతో వినాల్సి వస్తుంది. పాకిస్తాన్ది కుక్క బుద్ధి అని తెలుసు, దాని కుక్కతో ఒక వంకర అని తెలుసు. వాళ్ళు ఆగరు. ఎట్లా రేపు మనోళ్ళు ఏం డిమాండ్లు పెడతారో, ఇంకొక 1 డే ఉంది టైం, చూడండి మనకు ఏం డిమాండ్స్ పెడతారో. ఆ ఉగ్రవాదులను అప్పచెప్పాలంటారు, లేకుంటే ఇంకేదో చెప్తారు. వాళ్ళు ఇవ్వరు ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం దాడులు చేయాల్సి వస్తుంది. అంటే ప్రపంచం ముందు మనం ఓకే మేము శాంతికి ప్రయత్నాలు చేస్తున్నాము, అవతలోళ్ళే పడనిస్తలేరు అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. దానికోసం ఒక స్టెప్ వెనక్కి వేయాల్సి వస్తుంది. అంతటి మహాభారతంలోనే ఇప్పుడు ఎవరైతే పాండవులు కౌరవులు యుద్ధం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు రాయబారానికి పోయిండు. ఎవరైతే పాండవులు ఉన్నారో ధర్మరాజు 5 ఇళ్ళు ఇవ్వండి, 5 ఊళ్ళు చాలు మాకు, 5 ఊళ్ళు ఇస్తే మేము సైలెంట్ ఊకుంటామంటే కూడా శ్రీకృష్ణుడు రాయబారానికి పోయిండు. ఆ రాయబారం అంటే శ్రీకృష్ణుడు వాంటెళ్ళి చేసిరు. ఎందుకంటే యుద్ధం అనివార్యం, ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళని చంపాలి అని అనుకునే టైంలో అక్కడ రాయబారం అయింది. వాళ్ళు 5 ఊళ్ళకి ఒప్పుకొని ఉంటే యుద్ధమే లేదు. కానీ అక్కడ కౌరవులు ఎంతనో ఇక్కడ మన పాకిస్తాన్ వాళ్ళు కూడా గంతే. వాళ్ళు ఒప్పుకోరు, మనం ఏదో డిమాండ్లు పెడతాము, వాళ్ళు దానికి ఒప్పుకోరు. ఖచ్చితంగా మళ్ళీ యుద్ధం అయ్యేటువంటి అవకాశం ఉంది. నిజానికి ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయి యుద్ధానికి మనం దిగలే. ఓన్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 బాంబులు వేసుడు, మనం దాన్ని ధ్వంసం చేసుడు, ఇవే జరిగినాయి. ఇంకా పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించలే. దీన్ని మళ్ళీ దేనికి ముడిపెడుతున్నారు అంటే 1971లో ఇందిరాగాంధీతో ముడిపెడుతున్నారు. ఇందిరాగాంధీ టైంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు వేరు, ఇప్పుడు పరిణామాలు వేరు. ఇప్పుడు మనం ఆర్థికంగా చాలా బలంగా ఎదుగుతున్నాం. ప్రపంచంలో ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియాది. ఇప్పుడు యుద్ధమే కనుక అదే స్థాయిలో చేసుకుంటూ పోతే దాని మీద దెబ్బ పడుతుంది. మన దగ్గరికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. మనం ఖచ్చితంగా ఆర్థికంగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఇవన్నీ ఆపేసి యుద్ధం మీదకి పోతే ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఎఫెక్ట్ పడతాయి. మనము శత్రువు మీద దెబ్బ కొట్టాలి, శత్రువుని లేవలేకుండా చేయాలి. అదే టైంలో మన ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే పక్కన చైనా ఉంది, చైనా కావాలని ఎగదొస్తుంది. ఎందుకంటే మనం చైనాకు ప్రధాన పోటీదారుగా ఇండియా ఎదుగుతుంది. అక్కడి నుంచి పరిశ్రమలన్నీ ఇక్కడికి తరలిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో చైనా కూడా అనుకుంటుంది ఈ యుద్ధం అనేది జరిగితే ఆ పరిశ్రమలు అక్కడి నుంచి తరలిపోవు, కాబట్టి వాళ్ళకు కూడా లాభం ఉంటుంది. కాబట్టి చైనా వాళ్ళు కూడా మన మీద కాసుకొని కూర్చున్నారు. ఇలా యుద్ధం కంటిన్యూ చేయించాలని వాళ్ళకు కూడా ఉంది. ఇలాంటి టైంలో మనం వేసేటువంటి స్టెప్పులు ఎలా ఉండాలంటే చాలా వ్యూహాత్మకంగా ఉండాలి. మనం ఒక స్టెప్ వెనక్కేసినట్టే ఉండాలి, అవతలోని గట్టి దెబ్బ కొట్టాలి. అసలు ఏం జరుగుతుందో రేపు చర్చల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పటికీ కూడా మేము పూర్తి స్థాయిలో ఆపరేషన్ ఆపలేవు అని చెప్పినాయి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇందాకనే ఒక ట్వీట్ కూడా చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు, కంటిన్యూ నడుస్తుంది, మాకు అప్పచెప్పినటువంటి లక్ష్యాలన్నిటినీ మేము కంప్లీట్ చేసినాము అని కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ
కొంతమంది ఇక యుద్ధం చేస్తుంటే ఎవరైతే విమర్శలు చేసిరో, యుద్ధం వద్దు అని ఎవరైతే విమర్శలు చేసిరో, ఇప్పుడు యుద్ధం బ్రేక్ వచ్చే వరకు మళ్ళీ వాళ్ళే లేస్తున్నారు. చూసిరా మోడీకి చేత కాదు, అది కాదు, ఇది కాదు, ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని ఈ 2 నాలుకల ధోరణి ఉంటుంది. చూసిరా ఇప్పుడు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో అదే మనము వాళ్ళ మీద ఖచ్చితంగా అటాక్ చేయాలి, వాళ్ళకు బీభత్సమైన నష్టం చేయాలి. రేపు మనం ఆల్రెడీ ఇండియా ఒకటి ప్రకటన కూడా చేసింది, భవిష్యత్తులో కనుక ఇండియా మీద ఎలాంటి ఉగ్రవాద దాడులు జరిగినా దాన్ని ఇండియా మీద దాడులు జరగనే పరిగణిస్తాం, ఖచ్చితంగా మళ్ళీ అటాక్ చేస్తామని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇవన్నీ నడుస్తాయి. రేపు సింధు జలాల ఒప్పందం ఆల్రెడీ మనం పక్కకు పోయినాం, దాని అన్నిటి మీద రేపు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. అది ఓకే అవుతుందా కాదా ఏమీ తెలియదు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, గెలిచినామని. అంటే గెలిచింది ఏం లేదు, వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. ఇంకో వారం రోజులు యుద్ధం చేస్తే మొత్తం అడుక్కు తిని అసలు పాకిస్తానే లేకుండా పోతుంది ప్రపంచ పటం మీద. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కుక్కలాంటి పాకిస్తాన్ వాళ్ళు చేసేటువంటి కామెంట్లను మనోళ్ళు పట్టుకొని ఇక దీన్ని ఏదో చేయాలనుకుంటారు. నిజానికి ఇందిరాగాంధీ టైంలో జరిగినటువంటిది చాలా పెద్ద ఆపరేషను. అప్పుడు ఖచ్చితంగా ఇందిరాగాంధీ చాలా గట్టిగా నిలబడ్డది, అమెరికా మాటలు వినలేదు. 90,000 సైనికులను వాళ్ళు పట్టుకున్నారు. నిజానికి అప్పుడు పట్టుకున్నప్పుడు అంతవరకు ఇందిరాగాంధీ చేసింది కరెక్ట్, దాంట్లో నేను వ్యతిరేకించేది లేదు. కానీ పట్టుకున్నప్పుడు పీఓకేను అప్పుడే స్వాధీనం చేసుకుంటే అయిపోతున్నాయి కదా, అది ఫెయిల్యూరే కదా ఇందిరాగాంధీది. ఆ 90,000 సైనికులు మన దగ్గర ఉన్నప్పుడు బేరం పెట్టి ఖచ్చితంగా వీళ్ళని ఇడవాలంటే మాకు పీఓకే కావాలి అంటే ఖచ్చితంగా అప్పుడు వచ్చేసేది పీఓకే. ఇప్పుడు ఈ పంచాయతీ లేకుంటుండే. అప్పుడు ఆమె చేసింది వ్యూహాత్మకంగా, అది కూడా తప్పే. అంటే అక్కడ కూడా సగం విజయమే వచ్చింది. ఇప్పుడు కూడా మోడీ ఏం చేయబోతుర్రో మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. వీళ్ళు ఒక స్టెప్ వెనకేసారంటే ఇంకా ఏం జరుగుతుందో ముందల అవన్నీ వెయిట్ చేయాలి. ఉట్టేనే విమర్శలు అంటే మనం బాంబేయాలంటే వేయాలి, ఆపాలంటే ఆగాలి అనేటువంటి పరిస్థితిలో ఉండదు. ఒక కీలక స్థాయిలో ఉన్నటువంటి దళాలు కానీ నేతలు కానీ చాలా వ్యూహాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎమోషనల్తోనే ఏ డిసిషన్స్ తీసుకోరు, ఆలోచించి తీసుకుంటారు. ఆలోచించే శక్తి ఉట్టేనే అణుబాంబు వేస్తే అయిపోతుంది. ఉట్టేనే అవుతుంది అణుబాంబు వేస్తే. 71లో ఎవరి దగ్గర అణ్వాయుధాలు లేవు, పాకిస్తాన్ దగ్గర లేదు ప్రధానంగా. మరి ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. సరే వాళ్ళు అణ్వాయుధాలు ప్రయోగిస్తే వరకు వెళ్తారా అంటే అంత ధైర్యం చేయకపోవచ్చు. కాకపోతే అంతో ఇంతో థ్రెట్ అయితే ఉంది ఖచ్చితంగా. అది కూడా ఆలోచించి మనం స్టెప్ వేయాల్సి వస్తుంది. ఇవన్నీ అంటే ఆర్థిక పరిస్థితులు కానీ, నెక్స్ట్ మనకు వచ్చేటువంటి నష్టం కానీ, లేకుంటే ఇంకో రకంగా కానీ మనం పాకిస్తాన్ ఇంకెట్లా దెబ్బతీయాలి అనేది ఇవన్నీ ఆలోచించి ఆల్రెడీ దెబ్బతీసిరాం. ఇంకేం తెలుసు మీకు, ఆల్రెడీ చాలా వాయుసేన స్థావరాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళ ఫైటర్ జెట్లు ఎంత పవర్ఫుల్లో తెలిసిపోయినాయి. ఇవన్నీ కూడా అంటే ఇండియా ప్రపంచానికి కూడా ఇండియా శక్తి అనేది ఏందో తెలిసింది. మన మిసైళ్ళ పవర్ ఏంది, మన డిఫెన్స్ సిస్టమ్ పవర్ ఏంది అనేది అన్నీ కూడా తెలిసిపోయినాయి. ఒక టెస్ట్ లాగా అయిపోయింది ఖచ్చితంగా. దీంట్లో 100% 90% మోడీ చేసింది కరెక్టు. రేపు వాళ్ళు స్టేట్మెంట్ ఏమిస్తారో, అసలు ఏం జరిగిందనేది రేపు మనకు తెలుస్తుంది. ఇవన్నీ తెలియకుండా కొంతమంది ఆ బ్యాచ్ ఉండదు, ఓ బ్యాచ్, ఆ బ్యాచ్ ఇక ప్రాపకాండ అనేది మొదలుపెట్టిరు. ఇక వాళ్ళు అంతే, వాళ్ళు మారరు. ఎప్పుడు యుద్ధం వద్దన్నోళ్ళే ఇప్పుడు యుద్ధం ఆపినందుకు వాళ్ళు విమర్శలు చేస్తారు. అప్పుడేమో యుద్ధం చేసినందుకు విమర్శలు చేస్తారు, ఇప్పుడేమో యుద్ధం వద్దన్నందుకు విమర్శలు చేస్తారు. ఆ బ్యాచ్ అట్లే ఉంటుంది. ఏదైనా మనం ఇక దళాలను మనం దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటుంటే వాళ్ళను మానసికంగా దెబ్బతీసే విధంగా ఒక ఏవైనా కామెంట్లు చేయడంలో మాత్రం మనం కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అన్నీ మనకు తెలుస్తాయి, తర్వాత తెలుస్తాయి. కానీ ముందు చెప్పైతే ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కాస్త వెయిట్ అండ్ సీ. ఎవరైతే ఆ బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్కి మెయిన్గా చెప్తున్నా, ఆ బ్యాచ్ వలలో పడి ఎవరైతే మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారో వాళ్ళు కూడా కొంచెం అయితే ఓపిక పడితే మనకి ఏందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.